హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు రాగుల స్ప్రౌట్స్తో సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రాగుల్లో అందరికీ తెలిసింది కాల్షియము, ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. స్ప్రౌట్ చేసుకోవడం వల్ల ప్రోటీన్స్ కూడా బాగా ఎక్కువ మోతాదులో దొరుకుతాయి అన్నట్టు. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళకి, కాల్షియం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి, ఎముక బలానికి చాలా మంచిదండి రాగుల స్ప్రౌట్స్ సలాడ్ అయితే. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవలసిన రెసిపీనండి. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. రాగులను అయితే ఈ విధంగా స్ప్రౌట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 గంటల సేపు నానబెట్టుకొని ఒక క్లాత్లో చుట్టి ఈ విధంగా ఒక 10 గంటలు వదిలేస్తే ఈ విధంగా అయితే వచ్చేసినాయండి స్ప్రౌట్స్ అయితే. చూడండి, గట్టిగా క్లాత్ చుట్టాను కాబట్టి బాల్ లాగా అన్నీ టైట్గా అతుక్కుపోయినాయి అన్నట్టు. వీటిని విడిపించేసుకోవాలి ఈ విధంగా. అన్నీ ఈ విధంగా విడిపించుకొని సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక విజిల్ వచ్చేంత వరకు వీటిని అయితే ఉడికించుకోవాలండి. చాలా హెల్దీ రెసిపీ అన్నట్టు. అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అన్నట్టు వాళ్ళకి కనుక ప్రిపేర్ చేసి ఇచ్చారంటే. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి ఇవైతే బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నట్టు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నట్టు. వీటిని అయితే ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మన కారంకి సరిపడా వేసుకోవచ్చండి. నేను పిల్లలు ఉన్నారనేసి తక్కువ వేసుకున్నాను. ఇందులోనే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ సాఫ్ట్గా మగ్గించుకోవద్దు. కొద్దిగా మనకి 50% మగ్గితే సరిపోతుంది అన్నట్టు. ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ సలాడ్ అయితే. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యం కూడా చాలా మంచిది రెసిపీ అయితే. ఈ విధంగా ఇందులోనే స్ప్రౌట్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మనకి ఇందులో లైట్గా వాటర్ కంటెంట్ అనేది వస్తుందండి. ఉడికించుకుని తింటాం కదా స్ప్రౌట్స్ని. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకున్నామంటే సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. పైన సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు ముక్క చెక్కల్లాగా ఈ విధంగా వేసేసుకోవాలి వేయించుకున్నాయి. ఇందులోనే నువ్వులు కూడా మనకు కావాల్సినవి వేసేసుకోవచ్చండి. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది నువ్వులు కూడా. ఇందులోనే ఒక లెమన్ జ్యూస్ మన పులుపుకి సరిపడా పిండేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. మనం ఎక్కువసేపు ఫ్రై చేయరు అది ఇవన్నీ వేసాక. స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఒకసారి అన్నీ ఈక్వల్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర ఉంటే కొత్తిమీర తురుము కూడా వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిల్లలు కొద్దిగా అంతగా లైక్ చేయరనేసి వేయట్లేదు అన్నట్టు. చూడండి, ఈ విధంగా మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పెడితే ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. హెల్తీగా ప్రోటీన్ రిచ్, కాల్షియం రిచ్ రాగి స్ప్రౌట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.